మూడవ అధ్యాయము కర్మయోగము 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవౌ విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యై యజ్ఞే ప్రతిష్ఠితం. 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రన్నానువర్తయతిహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. 15 మరియు 16 శ్లోకముల తాత్పర్యములు వరుసగా. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడను అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. వివరణ. వేదములను అపౌరుషేయములు అంటారు. మానవులు వ్రాసినవి కాదు. వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. 4 వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అన్నీ సర్వోత్కృష్ట భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. వీటిని మన ఋషిమునులు గ్రహించి మనకు అందచేశారు. ఈ సనాతనమైన వేదములలో మనుష్యులు విధులను ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ విధులు ఏ విధంగా తయారు చేయబడ్డాయంటే, వాటిని నిర్వర్తించడం ద్వారా ప్రాపంచికంగా కూరుకుపోయిన మనుష్యులు నెమ్మదిగా తమ వాంఛలను నియంత్రణ చేసుకొని తమని తాము తమోగుణము నుండి రజోగుణానికి, రజోగుణము నుండి సత్వగుణానికి ఉద్ధరించుకోవటం నేర్చుకోవచ్చు. ఈ విధులు యజ్ఞంలాగా ఆయనకే అంకితం చేయమని నిర్దేశింపబడ్డాయి. కాబట్టి భగవంతుని అర్పితముగా పవిత్రం చేయబడిన విధులు దైవికంగా భగవత్ సంబంధముగా ఉండి భగవంతునితో అభేదంగా ఉంటాయి. పరబ్రహ్మ నిత్యము యజ్ఞములోనే స్థితుడై ఉంటాడు. సృష్టికర్త బ్రహ్మ ఈ సృష్టి నిర్మాణమును చేసి చక్రమును తిప్పుతున్నాడు. ఇక్కడ చక్రము అంటే మనకు తెలిసిన బండి చక్రము అని కాదు. చక్రము అంటే ఇక్కడ సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధ పరిణామాలు అని. మనం కూడా ప్రకృతి చక్రమును వినియోగించుకుంటున్నాము కాబట్టి మనం కూడా మనం నిర్దేశించబడిన నిహిత కర్మలను చెయ్యాలి. ఈ సృష్టి చక్రాన్ని సరియైన రీతిలో నడుపుటకు మనం సహకరించాలా లేక హాని చెయ్యాలా? బుద్ధిమంతుడికి ఏమి చెయ్యాలో బాగా తెలుస్తుంది. ఏ వ్యక్తి ఈ సంసార చక్రములో ఉండి కూడా తనకి నిర్దేశించబడిన పనులను చెయ్యడో అతనిని పాపి, అతని జీవితము వ్యర్థము అని భగవంతుడు అంటున్నారు. తినటము, త్రాగటము మరియు విలాసములలో సుఖభోగ జీవితమును గడిపే వ్యక్తి యొక్క జీవితము వ్యర్థము. అటువంటి జీవితము వలన అతనికి ఉపయోగం లేదు అని భగవంతుడు అంటున్నారు. అలాంటి వాళ్ళు భూమికి భారం. మాటి మాటికి దొరకని ఈ మనుష్య జన్మను ఉపయోగించుకొని భగవత్ ప్రాప్తిని పొందవలనని బుద్ధిమంతులు అర్థం చేసుకుంటున్నారు.